నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నల్లధన నిర్మూలన అవినీతి అంతానికి జీఎస్టీ దోహదం చేస్తుందన్న ప్రధాని అక్రమార్కులకు సహకరించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరిక వచ్చే ఏడాది తెలంగాణలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి భారీ స్థాయిలో నిధులు పెంచనున్నట్లు స్పష్టీకరణ మూడో విడత హరితహారానికి తెలంగాణ సర్కార్ సంసిద్దం 47 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం కరీంనగర్లో ప్రారంభించనున్న కేసీఆర్ ఏపీలో గర్భిణులు బాలింతలకు పోషకాహార పథకం అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి 6 రోజులు అన్న అమృత హస్తం పేరుతో అమలు గో సంరక్షణ పేరుతో హింసకు దిగేవారిని ఉపేక్షించరాదన్న రాష్ట్రపతి తిరోగమన శక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఉద్బోధ మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో నేడు దాయాదుల పోరు హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన భారత్ బోణి కోసం పాకిస్తాన్ ఆరాటం నేడు భారత్ వెస్టిండీస్ 4వ వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కోహ్లీ సేన నిలువరించే వ్యూహాలపై కరేబియన్ల దృష్టి స్వతంత్ర భారతావనిలో అతిపెద్ద పన్ను సంస్కరణగా తెచ్చిన జీఎస్టీ దేశంలో నల్లధనం వెలికి తీసేందుకు కూడా దోహదం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు అవినీతి పన్ను ఎగవేతనల్ని అరికట్టడమే కాకుండా అక్రమ సొమ్మును ఏరివేయడానికి దోహదం చేస్తుందని ఉద్ఘాటించారు పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ నల్లధనం నిర్మూలనలో అతిపెద్ద చర్యలని పేర్కొన్న మోదీ ఈ దిశలో ఎదురయ్యే రాజకీయ పరిణామాల్ని తాను పట్టించుకోబోనని తేల్చి చెప్పారు ఢిల్లీలో జరిగిన చార్టెడ్ అకౌంటెంట్ల అత్యున్నత సంఘం ఐసీఏఐ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని అవినీతి నిర్మూలన నల్లధనం అరికట్టే అంశాలపై మరోసారి తన వైఖరిని తేల్చి చెప్పారు ఈ దిశలో ఎదురయ్యే రాజకీయ పరిణామాలను పట్టించుకోబోనని తేల్చి చెప్పిన ప్రధాని 2 ఏళ్లలో స్విస్ బ్యాంకుల్లో నల్ల డబ్బు దాచుకున్న వారి భరతం పడతామని హెచ్చరించారు సరిగ్గా 2 ఏళ్లలో ఒప్పందం మేరకు స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారి వివరాలు అందుతాయన్న ఆయన వారికి గడ్డుకాలం తప్పదన్నారు అవినీతి నల్లధనం నిర్మూలనకు జీఎస్టీ కూడా దోహదం చేస్తుందని వివరించారు जो ये प्रगति को रोकने का काम करते रहते हैं ऐसे लोगों के खिलाफ सरकार ने पिछले 3 वर्षों में कई कड़े कदम उठाए हैं नए कानून बनाए गए पुराने कानूनों को और सख्त किया गया है कितने ही देशों के साथ समझौते किए हैं पुराने जो समझौते थे उसमें बदलाव किया गया है विदेश में काले धन के खिलाफ कार्रवाई का क्या असर हो रहा है इसकी गवाही स्विस बैंक के ताजा आंकड़ों से मिल रही है भारतीयों द्वारा जमा राशि अब तक के रिकॉर्ड में सबसे नीचे स्तर पर पहुंच गई है भारतीयों का जो पैसा वहां जमा है उसमें नया नहीं पुराना उसमें 45% कमी आई है तब विदेश में काला धन जमा करने वालों को और मुसीबत होने वाली है साथियों देश में भी एक तरफ मैं स्वच्छता अभियान को भी चला रहा हूं और दूसरी तरफ अर्थव्यवस्था में सफाई अभियान भी चला रहा हूं ఇదే సమయంలో నల్ల కుబేర్లకు సహకరించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించిన ప్రధాని మోదీ సీఏలు తమ వినియోగదారులను నిజాయితీతో ఉండేలా ప్రోత్సహించాలని సూచించారు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరిపిన పరిశీలనలో అనుమానాస్పద లావాదేవీలు జరిపిన 3 లక్షల పైనే రిజిస్టర్డ్ కంపెనీలను గుర్తించినట్లు చెప్పిన మోదీ ఆ సంస్థల్లో 1,00,000 కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు చెప్పారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు 8 नवंबर सबसे ज्यादा आपको याद है डीमोनिट फैसला भी काले धन और भ्रष्टाचार के खिलाफ एक बहुत बड़ा कदम था साथियों काले धन के खिलाफ इस सफाई अभियान के दौरान मैं पहली बार कुछ बातें आज आपके सामने शेयर कर रहा हूं 3 लाख से ज्यादा कंपनियां रजिस्टर्ड कंपनियां ऐसी सामने दिखाई दी है
जिनकी सारी लेती देती शक के घेरे में है। 1 लाख कंपनियों को कलम के एक जाट से ताला लगा दिया है दोस्तों। ये मामूली निर्णय नहीं है दोस्तों। राष्ट्रहित के जीने वाले ही ऐसे फैसले कर सकते हैं। इसके अलावा सरकार ने 37,000 से 37,000 से ज्यादा सेल कंपनियों की पहचान ऑलरेडी कर ली है। कानून तोड़ने वाली कंपनियों के खिलाफ आने वाले दिनों में और कठोर कार्यवाही की जाएगी। అత్యున్నత వృత్తుల్లో ఉన్న అనేక మంది కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నప్పటికీ దేశంలో కేవలం 32 లక్షల మందే తమ ఆదాయం ఏడాదికి 10 లక్షలకు పైగా ఉందని వెల్లడించడం అత్యంత బాధాకరమన్న మోదీ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం నిజాయితీతో ఉండాల్సిన సమయం వచ్చిందని సూచించారు. గో సంరక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ఆందోళన వ్యక్తం చేసిన వేళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ 70వ స్వాతంత్ర్య వేడుకల్ని నిర్వహించుకోబోతున్న వేళ నేషనల్ హెరాల్డ్ పత్రిక రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ప్రణబ్ గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడుల్ని పరోక్షంగా ప్రస్తావించారు. అవివేకం, కట్టడి లేని తనంతో వ్యక్తుల మీద దాడి చేసి చిత్రహింసలకు గురిచేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెనకబాటుతనానికి ప్రతీకగా నిలిచే ఇలాంటి చర్యల్ని మేధోవర్గం కూడా ప్రశ్నించాలని ప్రణబ్ సూచించారు. దేశ మూల సిద్ధాంతాలు దెబ్బతీసేలా సాగుతున్న ఇలాంటి చర్యల్ని అడ్డుకోకుంటే తరువాతి తరం మనల్ని నిలదీస్తుందని అన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ తరహా దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. పరోక్షంగా కేంద్రంపై విమర్శలు గుప్పించిన ఆమె చట్టాన్ని రక్షించే వారి ప్రోత్సాహంతోనే ప్రజల ఆహారపు అలవాట్లపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. We shall have to ponder over, pause and reflect when we read in the newspaper or see in the television screen that an individual is being lynched because of some alleged violation of law or not. I am not talking of vigilantism. I am talking of, are we vigilant enough proactively to save the basic tenets of our country? Posterity will demand an explanation from us that what have you done? I raise this question in myself. Today, that tried and tested idea of India has been thrown fundamentally into question by rising intolerance, by malevolent forces that tell Indians what they cannot eat, who they cannot love, and all this is being encouraged by a culture of vigilante violence actively supported by those who are supposed to enforce the law. India has reached a crossroads marked by increasing threats of authoritarianism and bigotry. వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడం సహా ఈ రంగానికి నిధులు భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా పంటలు పండించే దిశలో 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున 2,500 క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి క్లస్టర్లో రైతు సమావేశాలు నిర్వహించేందుకు వేదికలు నిర్మిస్తామన్న ఆయన గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలు ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధిపై ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు తెరాస ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణలో 2/3 మంది ఆధారపడిన వ్యవసాయ రంగం మరింత విస్తరించాల్సి ఉందన్న కేసీఆర్ వ్యవసాయ శాఖను పునర్వ్యవస్థీకరించాలని, అవసరమైతే రిటైర్డ్ అధికారులు, శాస్త్రవేత్తల సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో భూ రికార్డుల సక్రమ నిర్వహణ, కల్తీ నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్న కేసీఆర్ తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. రైతులకు 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు తెలిపిన కేసీఆర్ భవిష్యత్లో 24 గంటలు ఇస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి 2 పంటల పెట్టుబడికి ఎకరానికి 8,000 చొప్పున ఇస్తామని వివరించారు. యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, పాలీహౌస్ కల్టివేషన్ను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన కేసీఆర్ అధిక దిగుబడులు సాధించడానికి అవలంబించాల్సిన వ్యూహాల్లో భాగంగా తెలంగాణను క్రాప్ కాలనీలుగా విభజించి అన్ని రకాల పంటలు పండించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరాలను గుర్తెరిగి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించిన ముఖ్యమంత్రి తెలంగాణలో బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, నూనె గింజల అవసరాలు, పశువులు, చేపలు, కళ్లు తదితర జీవాలకు ఉపయోగపడే ఆహార పదార్థాల అవసరాలు గమనించి అందుకు అనుగుణంగా పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అధికారులకు వివరించారు. ఈ దిశలో రైతులను చైతన్యపరచాలని సూచించారు.
తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు కోసం మంత్రి కేటీఆర్ ఎంతో దూరదృష్టితో పనిచేస్తున్నారని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. గుజరాత్లోని గాంధీనగర్లో టెక్స్టైల్ ఇండియా సదస్సులో పాల్గొన్న స్మృతి కేటీఆర్ పనితీరుపై అడుగడుగునా పొగడ్తలు కురిపించారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఐటీ రంగం అభివృద్దికి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారన్న కేంద్ర మంత్రి జౌళి రంగంలో తెలంగాణకు ఏ సాయం కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. జాతీయ అంతర్జాతీయ వేదికల్ని వినియోగించుకునే విషయంలో కేటీఆర్ మంచి చొరవ చూపుతున్నారని స్మృతి ఇరానీ కొనియాడారు. And I think that I have found that person in Mr. KTR Rao, your Minister for Telangana. Since yesterday I have observed him, he has not let one opportunity go to engage with CEOs from across the country and across the world. He has not lost one opportunity to present strongly the potential of Telangana. All I got from Mr. Singh was unbelievable. I have not seen such passion for my segment anywhere in the world. జంట నగరాలు సహా శివారు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి భరోసా కల్పించే దిశలో జీహెచ్ఎంసీ సరికొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఏదైనా స్థలం కొనడానికి ముందే ఆ స్థలం ప్రభుత్వానిదా లేక వివాదాస్పదమైనదా తెలుసుకునే విధంగా ఆన్లైన్లోనే వివరాలు పొందుపరిచేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. మియాపూర్లోని 100, 101 సర్వే నెంబర్లలో దాదాపు 800 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు సంస్థలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన సహా కొన్నేళ్ల క్రితమే కొనుగోలు చేసి ఇప్పుడు ప్రభుత్వ స్థలాలని తేలగా బాధపడుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్లో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జీహెచ్ఎంసీ నూతన సర్వేకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న భూముల్ని పూర్తి స్థాయిలో సర్వే చేయించి ఆ భూముల్ని సర్వే నెంబర్ల వారీగా వర్గీకరణ చేసి గత చరిత్ర మొత్తం విశ్లేషిస్తారు. ఆయా ఖాళీ భూములు ప్రభుత్వానివా, ప్రైవేటు వ్యక్తులవైతే ఏవైనా వివాదాలు ఉన్నాయా అన్న అంశాల్ని వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఈ సర్వేతో అక్రమ విక్రయాలు నిలిచిపోతాయని చెబుతున్న జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈ సర్వేకు అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సర్వే ప్రారంభిస్తామని చెప్పారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న అమృత హస్తం పథకాన్ని ప్రారంభించింది. అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఇందులో భాగంగా ఏపీలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఒక పూట పోషకాహారాన్ని వడ్డించారు. బాలింతలు, గర్భిణుల పోషకాహారం కోసం ఇప్పటి వరకు కొనసాగించిన టేక్ హోం పథకం కింద వారానికి 4 గుడ్లు, రేషన్ సరుకులు అందజేయగా వాటిని ఇతర కుటుంబ సభ్యులు వినియోగిస్తున్నారని గుర్తించిన ఏపీ ప్రభుత్వం కొత్తగా అమృత హస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా సోమవారం నుంచి శనివారం వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషక విలువలతో కలిగిన కూరగాయలతో కూడిన ఒక పూట భోజనం, గుడ్డు, పాలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందజేస్తారు. తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్యను పూర్తిగా తగ్గించడం సహా మాతా శిశు మరణాల్ని నిర్మూలించేందుకు ఈ పథకాన్ని తెచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. ఈ పథకం కోసం 432 కోట్లను వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. దీని ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం 356 కోట్ల రూపాయలు సంవత్సరానికి మేము ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి 76 కోట్ల మాత్రమే వస్తుంది. ఇదంతా కూడా కలిపి దాదాపు 432 కోట్ల రూపాయలు సంవత్సరానికి మేము కూడా ఖర్చు పెట్టి అందరికీ కూడా పేదవాళ్ళకి కూడా అన్నం పెడుతున్నాం. బాలింతలు గాని, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కలిపి 7,17,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ప్రత్యేకంగా అందరూ కూడా వచ్చి ఆ సెంటర్ కి వెళ్లి భోజనం చేయాలని ప్రత్యేకంగా అందరినీ ఒక మహిళగా, ఒక మంత్రిగా నేను అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. క్రితం 2 రోజులు వర్షం కురవగా స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ అమర్నాథ్ యాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన మొదటి 3 రోజుల్లో 29,182 మంది మంచులింగాన్ని దర్శించుకున్నట్లు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 3వ రోజున ఒక్కనాడే 14,953 మంది మహాదేవుణ్ణి దర్శించుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. శ్రావణ పూర్ణిమ వరకు సాగే ఈ యాత్రలో మొత్తం 2 లక్షల మంది భక్తులు మహాలింగం దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్న అధికారులు ఈ యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికల్ని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 35 నుంచి 40,000 మంది పారామిలిటరీ బలగాల్ని మోహరించారు. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా
రెండేళ్ల నుంచి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెరాస సర్కార్ మూడో ఏడాది 40 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరో వారం 10 రోజుల్లో కరీంనగర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనుండగా ఈసారి ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణకు హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్ చెప్పారు. ఈ ఏడాది ఖాళీ ప్రదేశాలు సహా రహదారులకు ఇరువైపులా వివిధ సంస్థల ప్రాంగణాలు, ఇళ్లు, పంట పొలాల వద్ద చెట్లను నాటనున్నట్లు ఆమె వివరించారు. వచ్చే 5 ఏళ్లలో కేవలం అటవీ ప్రాంతాల్లోనే 100 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రియాంక వర్గీస్ వివరించారు. అటవీ ప్రాంతాల్లో అనవసరపు మొక్కలు తొలగించి కొత్త మొక్కలు నాటే ప్రక్రియను ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టామని ఆమె వెల్లడించారు. అన్ని బాగుంటే మరో 3-4 ఏళ్లలో హరితహారం ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయని ప్రియాంక వర్గీస్ వివరించారు. తెలంగాణకు హరితహారం పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ తో ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతుంది. 3rd ఇయర్ కాబట్టి ఇంకా అవేర్నెస్ పెంచడం అలాంటి కార్యక్రమం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. టీవీ యాడ్స్ ఇస్తున్నాము, సోషల్ మీడియాకు వెళ్తున్నాము, ప్లస్ రేడియో, థియేటర్స్ లో యాడ్స్ ప్లే చేస్తున్నాం, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. దిస్ ఇయర్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎ గుడ్ ప్రోగ్రామ్. దీని ఫలితాలన్నీ కూడా ఇంకొక 2 years 4 years తర్వాత చూస్తే మీరు అందరికీ ఫలితాలు కనపడతాయి. ఐ హోప్ ద హోల్ స్టేట్, ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ విల్ లుక్ అప్ టు తెలంగాణ గ్రీనర్ ఇనిషియేటివ్ అండ్ వీ విల్ సీ ఎ గ్రీనర్ తెలంగాణ. కేసీఆర్ సర్కార్కు ప్రచార ఆర్భాటాలపై ఉన్న శ్రద్ధ రైతు సమస్యల పరిష్కారంపై లేదని తెలుగుదేశం తెలంగాణ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నకిలీ విత్తన సంస్థలు రాజ్యమేలుతున్నా ప్రభుత్వం మౌనంగా ఎందుకుందో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రావుల హెచ్చరించారు. విత్తన కంపెనీలు చేస్తున్న మోసాలను గాని, నకిలీ విత్తనాలను గాని అరికట్టడంలో అధికార పార్టీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పేరుకు మేము పీడీ యాక్ట్ పెడతాం, రకరకాలుగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు, కానీ కిందికి పర్కులేట్ అవ్వటం లే ఆదేశాలు. సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాసుపత్రుల స్వరూపాన్ని సమూలంగా మారుస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో స్టెమీ ఇండియా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కామినేని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. కోర్టు కేసుల సమస్యలు తీరిన తరువాత ప్రభుత్వ వైద్యులకు త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. హాస్పిటల్స్ లో ఒకప్పుడు వెళ్తే వాసన వచ్చేది, బాధ అనిపించేది. ఇవాళ హాస్పిటల్స్ కంపారిటివ్ గా గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది. అలాగే సో మెనీ రిఫార్మ్స్ ఎక్కడ దేశంలో ఎక్కడ తీసుకోలేని, మనం చేసిన డయాలసిస్ ఎక్కడ చేయలేదు, మనం కట్టిన ఎంసీహెచ్ బిల్డింగ్స్ రియల్లీ గో అండ్ సీ హౌ ఎంసీహెచ్ బిల్డింగ్ ఏలూరులోను, తెనాల్లోను ఇట్లా 12 చోట్ల ఎంసీహెచ్ బిల్డింగ్ కట్టాం. ఇట్లా సో మెనీ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వికాస్ అనే 6 ఏళ్ల బాలుడు 125 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆంధ్ర ఆసుపత్రి వైద్యుల కృషితో పూర్తిగా కోలుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఎక్మో ద్వారా వైద్యం చేసి వికాస్ కు వ్యాధి నయం చేసినట్లు వైద్యులు డాక్టర్ పివి రామారావు తెలిపారు. ఈ వైద్యం ఎంతో ఖరీదైనప్పటికీ ఆంధ్ర ఆసుపత్రి ట్రస్ట్ ద్వారా 14 లక్షల రూపాయలు భరించి వికాస్ కు చికిత్స అందించినట్లు వివరించారు. మార్చి 10న వికాస్ కు ఊపిరితిత్తుల్లో న్యూమోనియా పెరగ్గా అపస్మారక స్థితిలో ఆంధ్ర ఆసుపత్రికి తీసుకొచ్చారు. శ్వాస ఆడకపోవడంతో ఎక్మో ద్వారా వైద్యం చేసి వ్యాధిని నయం చేశారు. టోటల్ గా హాస్పిటల్లో ఐసీలో తిన 112 days ఉన్నాడు. దానిలో 85 days ఆన్ వెంటిలేటర్, 1 week ఎక్మో మీద ఉన్నాడు అనమాట. తర్వాత తను ఇంప్రూవ్ అయ్యాడు. హార్ట్ విధంగా పర్ఫెక్ట్లీ నార్మల్, లంగ్స్ కంప్లీట్ గా నార్మలైజ్ అయినాయి, అండ్ బ్లడ్ వైజ్ కానీ బ్రెయిన్ వైజ్ కానీ ప్రేవుల విధంగా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కల్లును ఎక్సైజ్ నుంచి మినహాయించి ప్రత్యేకంగా గీత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా గౌడ కులస్తుల సమస్యలపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న దత్తాత్రేయ యూనిక్ కార్డుల్ని అందజేయడం ద్వారా గీత కార్మికుల కుటుంబాలకు కేంద్ర పథకాలు అందేలా చేస్తామని తెలిపారు. ఎస్సీ ఎస్టీల తరహాలో ఓబీసీలకు కూడా రాజ్యాంగపరమైన అధికారాలను కల్పించే బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ఓబీసీ యొక్క ఏదైతే జాతీయమైనటువంటి ఒక అధికారాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైన అధికారాలు ఏవైతే ఇచ్చినారో ఆ పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఓబీసీ బిల్లు రాబోతున్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రమంతా ఓబీసీలు ప్రతి గ్రామానికి సభలు పెట్టి దీని మీద అవగాహన కల్పించాలని నేను మీకు వినయపూర్వకంగా మనవి చేస్తాను.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని వివిధ శాఖల సమన్వయంతో వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జనార్దన్ రెడ్డి నేతృత్వంలో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ సమావేశ మందిరంలో అన్ని శాఖల సమన్వయ సమావేశం జరిగింది. సీజన్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వేగంగా పనులు పూర్తి చేయాలని తీర్మానించారు. హాంకాంగ్లో చైనా పెత్తనంపై పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఆ దేశ అధ్యకుడు జీ జిన్పింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. హాంకాంగ్ 20వ స్వాతంత్ర్య వేడుకలకు హాజరైన జిన్పింగ్ హాంకాంగ్లో చైనా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాల్ని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 1997లో బ్రిటిష్ వారి నుంచి హాంకాంగ్ స్వాతంత్ర్యం పొందగా అప్పటి నుంచి అక్కడ చైనా ఆధ్వర్యంలోని ప్రభుత్వాలే పాలన కొనసాగిస్తున్నాయి. బ్రిటన్ నుంచి విముక్తి పొందిన సమయంలో ఒక దేశం రెండు వ్యవస్థలు పేరుతో హామీ ఇచ్చిన తమ స్వయం ప్రతిపత్తి అధికారాలపై హాంకాంగ్లో ప్రజాస్వామ్య ఉద్యమాలు కొనసాగుతుండగా జిన్పింగ్ చేసిన తాజా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హాంకాంగ్ ప్రజలు గతంలో కంటే ప్రస్తుతం మరింత స్వేచ్ఛగా జీవిస్తున్నారన్న చైనా అధ్యకుడు ఒక దేశం రెండు వ్యవస్థల్ని అమలు చేసే విషయంలో తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 20వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా హాంకాంగ్లో బాణసంచా వెలుగులు అలరించాయి. విక్టోరియా హార్బర్ వద్ద పేల్చిన టపాసుల వెలుగులు ఆకాశానికి కొత్త కాంతులు తెచ్చాయి. జీఎస్టీ అమల్లోకి వస్తే చిన్న మధ్యశ్రేణి కార్ల ధరలు తగ్గుతాయన్న అంచనాలు జూన్ నెల అమ్మకాలపై బాగానే ప్రభావం చూపాయి. జూన్లో మారుతి సుజుకి అమ్మకాల్లో వృద్ధి 1.2% మాత్రమే నమోదైతే హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అమ్మకాలు క్షీణించినట్లు అఖిల భారత వాహన ఉత్పత్తిదారుల సమాఖ్య ఎస్ఐఏఎం వెల్లడించింది. 2016 జూన్లో 92,133 కార్లను విక్రయించిన మారుతి సుజుకి ఈసారి 93,263 వాహనాల్ని అమ్మినట్లు ఎస్ఐఏఎం వెల్లడించింది. ఇదే సమయంలో గతేడాది జూన్లో 39,807 కార్లను అమ్మిన హ్యుందాయ్ మోటార్స్ 37,562 మాత్రమే విక్రయించినట్లు ఎస్ఐఏఎం తెలిపింది. గతేడాది జూన్తో పోలిస్తే హ్యుందాయ్ అమ్మకాలు ఈసారి 5.6% తగ్గినట్లు వివరించింది. 2016 జూన్లో 12,482 ప్రయాణికుల వాహనాలు అమ్మిన టాటా మోటార్స్ ఈ ఏడాది జూన్లో 11,176 మాత్రమే విక్రయించినట్లు ఎస్ఐఏఎం తెలిపింది. టాటా మోటార్స్ అమ్మకాలు 10% క్షీణించినట్లు వివరించింది. మహీంద్రా సంస్థ విక్రయాలు 3% తగ్గి 33,861 యూనిట్లకు పరిమితమైనట్లు వాహన ఉత్పత్తిదారుల సమాఖ్య వివరించింది. అటు మహిళల ప్రపంచ కప్ క్రికెట్లో 2 వరుస విజయాలతో ఊపు మీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఇవాళ తన 3వ మ్యాచ్లో దాయాది పాకిస్తాన్తో పోరుకు సన్నద్దమైంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆతిథ్య దేశం ఇంగ్లాండ్ సహా వెస్టిండీస్లతో జరిగిన మ్యాచ్లలో గెలిచిన భారత మహిళల జట్టు పాకిస్తాన్పై కూడా జయభేరి మోగించాలనే పట్టుదలతో సన్నద్దమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో పూర్తి సామర్థ్యం మేరకు రాణిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు పాక్పై గెలిచి టోర్నీలో మరింత ముందుకు వెళ్లాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. ప్రధానంగా బ్యాటింగ్లో స్మృతి మంథన, మిథాలీ రాజ్ సహా ఇతర క్రీడాకారిణులు రాణిస్తుండగా బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ, పూనం యాదవ్, హర్మన్ ప్రీత్ కౌర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడం భారత మహిళల జట్టుకు కలిసొచ్చే అంశం. అటు పాకిస్తాన్ కూడా భారత్పై గెలిచి తీరాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. వెస్టిండీస్తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఇవాళ జరిగే 4వ వన్డే కోసం సన్నద్దమవుతోంది. ఈ సిరీస్ మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా 2, 3 వన్డేల్లో జయభేరి మోగించిన భారత్ ఇవాళ ఆంటిగ్వాలో జరిగే 4వ వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్లు అజింక్య రహానే, శిఖర్ ధావన్ సహా విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యాలతో కూడిన బ్యాటింగ్ లైనప్తో భారత జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తుండగా భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్,
యాదవ్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాలతో కూడిన బౌలర్ల బృందం కూడా రాణిస్తున్నందున ఈ రోజు జరిగే మ్యాచ్లో కూడా భారత విజయం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు రిజర్వ్ బెంచ్కే పరిమితమైన కొత్త కుర్రాడు రిషబ్ పంత్, దినేష్ కార్తిక్లలో ఒకరికి ఇవాల్టి మ్యాచ్లో అవకాశమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకున్నప్పటికీ యువరాజ్ సింగ్ కు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు వరుసగా 2 మ్యాచ్లలో ఓటమి పాలై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వెస్టిండీస్ ఇవాల్టి మ్యాచ్ గెలిచి అభిమానుల్ని ఉత్సాహపర్చాలనే పట్టుదలతో ఉంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.